పువ్వును కోయండి మరలా తిరిగి ఉన్నదన్నట్టుగా అతికించగలిగిన సామర్థ్యం మనిషికి ఉందా? అంత అశక్తత మనిషిది. పెద్ద మనకేదో జ్ఞానం ఉన్న మాట వాస్తవమే, కానీ మన జ్ఞానానికి ఒక కొలమానం ఉంది. ఈ సర్వకృపానిధియైన దేవుడు ఆయన మనల్ని కాచి కాపాడుతున్నందుకు యూ షుడ్ బి థ్యాంక్ఫుల్. అంతేగాని ఎప్పుడు ప్రపంచంలో ఉన్న సమస్యలు, బాధలు, కష్టాలు, నష్టాలు, రోగాలు అన్నీ మీకే ఉన్నట్టు, మీ చుట్టుపక్కలే ఉన్నట్టు, మీ కుటుంబంలో ఉన్నట్టు ఫీల్ అవ్వకండి. ఉన్నా కానీ మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటున్నానంటే మనకంటే దారుణమైన పరిస్థితుల్లో ఉన్నవారు ఉన్నారు. తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్లు లేక, కట్టుకోవడానికి బట్టలు లేక, ఎవరిని వచ్చి ఇస్తే బాగుండు అనుకుని ఎదురు చూస్తున్న అనేక మంది ప్రజలు ఉన్నారు. వారికంటే దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థానంలోనే ఉంచారనటంలో ఏమాత్రం సందేహం లేదు. సుఖములోను సౌఖ్యములోను ఉండి నాకు ఇంకా లేదని బాధపడే మనస్తత్వము అత్యంత సంకుచితమైన మనస్తత్వం అని జ్ఞాపకం పెట్టుకోండి. దేవుడు ఇచ్చిన దాన్ని గుర్తించలేక, దేవుడు ఇచ్చిన దాన్ని స్తుతించలేక, దాన్ని వాడుకొనలేక చేతగాని వారి వలె ఉండి మనకు చేతగాక దేవుని మీద నిందలు వేసే జనాలు ఈ రోజుల్లో కనబడుతుంటే, నాకు ఇంకా ఏదో చేయలేదు, నాకు ఇంకా ఏదో రాలేదు, నేను ప్రార్థన చేసింది రాలేదు, నాకు ఆస్తి రాలేదు, ఇది రాలేదని బాధపడేవారిని, గొనిగేవారిని చూస్తుంటే ఆనాటి ఇశ్రాయేలీయులకి ఏమాత్రం తీసుకుపోరేమోనన్న ఆలోచన కలుగుతుంది. ఒక స్థిరమైన నివాసం, నుంచోడానికి కొంత జాగా, పేరు చెప్తే గుర్తుపట్టడానికి సమాజంలో ఒక విలువ, ఇంటికి వెళితే పలకరించడానికి భార్య, భర్త, పిల్లలు, ప్రశాంతంగా తిని పడుకోవడానికి ఒక కుటుంబం. ఇవి లేని వారితో పోలిస్తే మీరు ఆస్తిపరులు. ఏ రోజు ఎటు నుంచి భోజనం వస్తుందో, ఏ రోజున ఎటు నుంచి ఏది వస్తుందో, ఆపద వస్తుందో తెలియక బ్రతికే వారి కంటే మీరు ఆస్తిపరులు. ఆస్తి విపరీతంగా ఉండి అనారోగ్యపరులు కంటే మీరు ఆస్తిపరులు. నేను చాలా సంతోషంగా ఉన్నాను, నేను చాలా తృప్తిగా ఉన్నాను. దేవుడు నాకు ఇచ్చిన దాన్ని బట్టి నేను ఎంతో ఉప్పొంగుతూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. నాకు లేని దాన్ని బట్టి ఉన్న బాధ కంటే ఉన్న దాన్ని బట్టి ఉన్న సంతోషమే ఎక్కువ. ఇంకో విషయం చెప్పనా, సంతోషంలో మనిషి ఎక్కువ సాధించగలుగుతాడు. మీ సంతోషము మీకు మాత్రమే కాక మీ కుటుంబానికి దీవెన, మీ చుట్టూ ఉన్నవారికి దీవెన, మీ స్నేహితులకు, మీ కుటుంబాలకు, లేదు మీరు చేసే పని ప్రాంతాల్లో వాటికి దీవెన. అంతేగాని ఎంతసేపు విసుక్కుంటూ, కసురుకుంటూ, ఎప్పుడు ఎంతసేపు నిందారోపణ చేసుకుంటూ, నువ్వు అది చేయలేదు, నువ్వు ఇది చేయలేదు, నాకు అది లేదు, నాకు ఇది లేదు, ఎంతసేపు వీటిల్లోనే రోజంతా, జీవితం అంతా, వారాలంతా పోతూ ఉంటే, అలాంటప్పుడు మీకు సహవాసం ఎలా పెరుగుతుంది చెప్పండి? వీటితో పాటుగా మరొక విషయం ఉంది, మనిషిని ఎదగనివ్వకుండా చేసే మరొక విషయం. అదేంటో తెలుసా? కోపం. కోపదారితో మనం మాట్లాడలేము, ఎప్పుడు రుసరుసరాడే వాళ్ళతో మనం నుంచోలేము. సంబంధాన్ని కలుపుకోవాలన్నా ఎక్కడో చోట కనీసం నవ్వడము, ఎక్కడో చోట ఏదో ఒక సందర్భంలో కనీసం మాట్లాడడానికి ఒక అవకాశం ఇవ్వాలి కదా. ఎంతసేపు ఇసుర్లు కసుర్లు చేస్తూ, ఎంతసేపు మన మీద పడి మరి కరిచే వాళ్ళతో ఏం సహవాసం చేస్తాం చెప్పండి? ఆయా స్థితిగతుల మీద ఆధారపడి, సందర్భాల మీద ఆధారపడి, తనకు మనసులో ఉన్న విషయాల మీద ఆధారపడి, తన చుట్టుపక్కల ఉన్న పరిస్థితుల మీద ఆధారపడి, ఇలా పలు వాటి మీద ఆధారపడి మనిషికి కోపాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కొంతమంది ముక్కోపి అని అంటూ ఉంటారు. ఎంత తొందరగా కోపం వస్తుందో అంత తొందరగా పోతుంది, వారి వల్ల మత నష్టమే ఉండదు. ముక్కోపులుగా ఉన్న వారిని మాట్లాడించడం, స్నేహం చేయడం, వారిని నవ్వించడం బహు తేలిక. ఇంకొక రకం ఉన్నారు, నవ్వుతూ కూడా తమ కోపాన్ని ప్రదర్శించగలిగిన వారు. మరొకళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏంటంటే మాటలతో తమ కోపాన్ని ప్రదర్శిస్తారు. కొంతమంది చేతలతో, కొంతమంది మాటలతో, కొంతమంది వారి నవ్వుతో, హావభావాలతో తమకున్న ఇష్టాన్ని, అయిష్టాన్ని, కోపాలను ప్రదర్శించగలిగిన స్థాయి, స్తోమత మనిషికి దేవుడు ఇచ్చాడు. అందుని బట్టి దేవుడి స్తోత్రం. కానీ కోపం అనేది ఒక స్థాయికి మించితే అది బలహీనత. ప్రభువారు సహితము కోపపడ్డాడు, తండ్రి కూడా కోపపడ్డాడు, పరిశుద్ధాత్ముడు కూడా కోపపడ్డాడు. కోపము పాపం కాదు, కానీ హద్దు మీరితే అది నష్టం. కోపంలో హత్యలు చేసేవాళ్ళు ఉన్నారు, కోపంతో కొడితే తగలరాని చోట తగిలి చనిపోయిన వారు ఉన్నారు. యాక్సిడెంటల్ డెత్స్ అంటాం వాటిని. కానీ కోపంతో కొట్టినవాడు చంపినట్లే లెక్క కింద మరి భారత శిక్షా స్మృతి కింద అతని శిక్ష పడుతుంది. కారణం ఏంటి? ఎదర్ యూ డూ ఇట్ ఆర్ విల్లింగ్లీ ఆర్ అన్విల్లింగ్లీ, ఇట్ హ్యాపెండ్ ఆన్ యువర్ హ్యాండ్స్.
సో యు ఆర్ గిల్టీ. ఈ రోజున మనలో ఉన్న కోపాన్ని, లేదు ఒక స్థాయి కంటే మించిన కోపాన్ని ఏ విధంగా మనలో నుంచి తీసివేసుకోవాలో చూద్దాం. రెడీమింగ్ ఆర్ యాంగర్. మన కోపము చేతిలో నుంచి మనం విడుదల పొందాలి. మానవ జాతిని అత్యధికంగా వేధించే సమస్యల్లో ఒక సమస్య కోపం. బిల్డింగ్ మీద నుంచి దూకేస్తా, లేకపోతే తాళ్ళను గుద్దేస్తా, ఏళ్ళని చంపేస్తా, ఏళ్ళని పొడిచేస్తా, నన్ను పొడుచుకుంటా, ఈ కోపం ఉంది చూసారా, అటువంటి కోపం నుంచి మనల్ని మనం విడుదల చేసుకోవాలి. ఈ విషయం చెప్తున్నాను, నా నుంచి మీ దాకా ప్రతి ఒక్కరిలో ఈ అమితమైన కోపం ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక సందర్భంలో పొడ చూపుతానే ఉంటుంది చచ్చిపోయేదాకా. మనల్ని కోపం ఎప్పుడు వెన్నంటే ఉంటుంది. మనల్ని ఏదో ఒక సందర్భంలో పట్టి పీడిస్తూ ఉంటుంది, మన ఇబ్బంది పెట్టడానికి. ఈరోజు బాగున్నాం, ఈరోజు సాయంత్రం కోపం రాదనేది ఏం లేదు. కానీ మిమ్మల్ని మీరు పూర్తిగా కోపము చేతిలో నుంచి విడిపించుకోవడానికి కొన్ని పాటించాలి. అసలు కోపం లేకుండా ఏ మనిషి ఉండడు. కొసరుంటే పర్లేదు, కొసరు కోపంతో సమస్య లేదు, అసలు కోపంతోనే సమస్య. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 26 నుంచి 27 వచనాలు. కోపపడుడు గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు, అపవాదికి చోటియకుడి. దీనిలో 3 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. కోపము పాపము కాదు అనే విషయం ఒకటి మనకి తెలుస్తుంది, ఓకే. కానీ కోపం వలన పాపం జరిగే అవకాశం ఉంది. తర్వాత రెండోది ఏంటి, సూర్యుడు అస్తమించే వరకు ఉండకూడదు. ఎప్పుడు వరకు మీ కోపం ఉండొచ్చు? ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు ఉండొచ్చు. అంటే మన దేశంలో సూర్యుడు అస్తమించే సమయం రమారమి ఊరికి నేను చెప్తున్నాను. ఒకసారి 5కి వెళ్ళొచ్చు, ఒకసారి 6కి వెళ్ళొచ్చు. ఆయన ఎప్పుడు వెళ్తే ఒక సమయం అనుకుందాం, 6 నుంచి 6 అంటే మీ కోపం 12 గంటలు. అమ్మో, 12 గంటల కోపం ఉంటే మీ తలనొప్పి వస్తుందండి. మూడోది, అది ఉంటే అపవాదికి అవకాశం. అసలు మనం కోపం నుంచి ఏ విధంగా మనల్ని మనం విడిపించుకోవాలి? మొట్టమొదటిది, మీ కోపం మిమ్మల్ని కంట్రోల్ చేయకూడదు, మీరు కోపాన్ని కంట్రోల్ చేయాలి. డు నాట్ లెట్ యువర్ యాంగర్ కంట్రోల్ యూ. కోపం మనల్ని కంట్రోల్ చేయటం కాదు, మనమే మనకున్న కోపాన్ని, ఆక్రోశాన్ని, ఆగ్రహాన్ని అణుచుకోవాలి, కంట్రోల్ చేయగలగాలి. సామెతలు 29:11. బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరుచును, జ్ఞానము గలవాడు కోపము అణుచుకొని దానిని చూపకుండును. బుద్ధిహీనుడు ఏం చేస్తాడంట, తనకి ఎంత కోపం ఉంటే అంత కోపం కనబరుస్తూ ఉంటాడు. కానీ జ్ఞానవంతుడు మాత్రం దాన్ని అణుచుకొని ఎంతవరకు అవసరమో అంతవరకు తెలియజేస్తాడు. మన ఎమోషన్స్ మీద, మన భావోద్రేకాల మీద అజమాయిషి చలాయించాల్సింది మనం కాదు, మన కోపం కాదు. ఎవరు చలాయించాలి? ఆత్మ, దేవుడు, దేవుని ఆత్మ, పరిశుద్ధాత్ముడు మన భావోద్రేకాల మీద అధిపతిగా ఉంటే అవి మన కంట్రోల్లో ఉంటాయి. మోషేకి విపరీతమైన కోపం వచ్చింది. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 10 నుంచి 12 వచనంలో మనం చూస్తాం. మాట్లాడవా అంటే కర్ర తీసుకెళ్ళి బండను కొడతాడు. వాగ్దాన భూమిలోనికి వెళ్లకుండా ఉండడానికి ఇది ఒక కారణమైంది. తర్వాత రోజు అంత సౌమ్యుడు, అంత సాత్వికుడు, మోషే లాంటి సాత్వికుడు లేడట, సౌమ్యుడు లేడట. అయినా ఆయనకి ఏమొచ్చింది? విపరీతమైన కోపం వచ్చేసింది. కర్ర తీసుకెళ్ళి మాట్లాడమంటే బండను కొట్టి చివరికి దేవుని యొక్క ఆగ్రహానికి గురవుతాడు. మోషే కంటే గొప్పవారమా మనం? విశ్వాసులు అయినప్పటికీ, దేవుని వాక్యము చదువుకుంటున్నప్పటికీ, దేవుని వెంబడిస్తూ ఉన్నప్పటికీ కొన్ని మార్లు మనలో ఆ ఆగ్రహపు పాళ్ళు ఎక్కువగా ఉంటాయి. సాత్వికుడైన మోషేకే పట్టరానంత కోపం వచ్చిందంట. అలాగని మీకు రమ్మని అలా ఉంటే తప్పు లేదని నా ఉద్దేశం కాదు సుమా. గుర్తుపెట్టుకోండి, మోషే అంత బలమైన నాయకుడినే కోపం అన్నది పట్టి పీడిస్తే మనం ఒక లెక్క. అడ్రస్ యువర్ యాంగర్ ఇన్ లవ్. మీ కోపాన్ని ప్రేమతో వ్యక్తపరచండి. సామెతలు 15:1. మృదువైన మాట క్రోధమును చల్లార్చును. మనం చెప్పేది ఏదైతే ఉందో సాఫ్ట్గా చెప్పితే అసలు నో అన్నవాళ్ళు ఉండరు. నాకు ఓ స్నేహితుడు ఉన్నాడు, ఆయన మాట్లాడటమే బతిమలాడినట్టు మాట్లాడతాడు. ఎవరి దగ్గరికి వెళ్ళండి అసలు ఆయన మాట్లాడితే నో అనేవాడిని నేను ఎంతవరకు చూడలా. నో అన్న వాళ్ళతో వాదించడం, అంత ప్లీజింగ్గా మాట్లాడతాడు. ఎక్సలెంట్ బిజినెస్ మ్యాన్ హీ ఈస్. అంత మృదువుగా, అంత నాగ్గా, అంత చక్కగా మాట్లాడతారు. దట్స్ అ వండర్ఫుల్ టాలెంట్. ఆయన చూసి అప్పుడప్పుడు అనుకుంటాను, నేను కూడా నేర్చుకోవాలి ఇది. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. ఏమండి, 6 నెలల బొడ్డోడి దగ్గర నుంచి అండి 75-80 సంవత్సరాలు ఉన్న వాళ్ళకు కూడా మనం మాట్లాడే తీరును బట్టి
వాళ్ళు మనకు రెస్పాండ్ అవుతారండి. దాంట్లో ఏమాత్రం సందేహం లేదండి. ఇది వాస్తవం అండి. ప్రస్తుతం ఇదే జరుగుతుందండి ప్రపంచంలో. తల్లి అయినా, తండ్రి అయినా, కొడుకైనా, చిన్నోళ్ళైనా, పెద్దోళ్ళైనా ఇప్పుడు ఎలా ఉందంటే గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అన్న సంధానం తయారైందండి. మీరు ఎంత మృదువుగా మాట్లాడితే అంత మృదువుగా ఎదుటోళ్ళు మాట్లాడతారండి. ఎంత గట్టిగా మాట్లాడితే వాళ్ళు అంతకంటే ఎక్కువ గట్టిగా మాట్లాడతారండి. ఇది లోకం పోకడా. మృదువైన మాట ఒక ఆయుధం లాంటి. మీరు దాన్ని ఎలా వాడితే అంత సక్సెస్ వస్తుంది. మీరు ఇంట్లో పిల్లలు మాటనపోతే బతిమలాడండి. అయ్యా నాన్న బతిమలాడండి, తప్పేం లేదు. ఏ ఊళ్ళో వాళ్ళని బతిమలాడిన పోయింది, ఇంట్లో వాళ్ళని బతిమలాడుకుంటే తప్పే ఉన్నా? నేను తండ్రిని, నేను తల్లిని అని అనుకోవద్దు. అలాగే పిల్లలైన మీరు మరి తల్లిదండ్రులతో వారికి కోపం తెప్పించేటట్టుగా ప్రవర్తించినప్పుడు ఎంతకో కొంతసేపుకు వెళ్ళి అమ్మ సారీ నాన్న అని చెప్తే తల్లిదండ్రులుగా పిల్లలుగా మన బంధం, మీ బంధం మీ పిల్లలతో, మీకు మీ తల్లిదండ్రులకి మధ్యలో ఉన్న బంధం బలపడుతుంది. అంతేగాని ఎలా పడితే అలా దయచేసి మాట్లాడు. మృదువైన మాట కోపమును చల్లార్చు. మార్తా వచ్చింది, ఏంటి నేను ఇంత కష్టపడుతున్నాను, ఈవిడి గారేమో నీ దగ్గర కూర్చుందని. ప్రభువారు ఏం చెప్పాడు మెల్లగా, నువ్వు సరైనది ఎంచుకోలేదమ్మా, ఈవిడి గారు సరైనది ఎంచుకుంది. నువ్వు పెట్టే భోజనం కంటే నేను చెప్పే మాటలే ఆవిడికి ఎక్కువ, నాకు కూడా అదే నచ్చుతుంది. యు ఆర్ వరింగ్ టూ మచ్. కోపంతో వచ్చేసింది. ఆయన మృదుగా 2 మాటలు చెప్పి చల్లార్చి పంపించి. 3వది, డోంట్ సీక్ రివెంజ్. మీకు కోపం ఉన్నప్పుడు పగబట్టబోకండి. వీళ్ళని ఏదో ఒక రకంగా సాధించాలి, వీళ్ళని ఏదో ఒక రకంగా నష్టపరచాలి. మీకు బాగా కోపం వచ్చింది అనుకోండి ఎవరి మీదన్నా, ఏమనుకుంటారు? వీళ్ళకి ఏదో ఒకటి జరగాలి అనుకుంటాం కదా. నిజం చెప్పొద్దు, వీళ్ళు ఏదో ఒక రకంగా నష్టపోవాలని మనసు కోరుకుంటుంది. కానీ దేవుడు మనకేం నేర్పించాడు? అలా నేర్పించాడా? రోమపత్రిక 12వ అధ్యాయము 19వ వచనం, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునెత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. ఇది ఎక్కడ వ్రాయబడి ఉందో తెలుసా? ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 35వ వచనంలో ఉంటుంది. వారి కాలు జారు కాలమున పగ తీర్చుటయు ప్రతిఫలం ఇచ్చుటయు నావే అంటాడు. ఒక మనిషికి ప్రతిఫలం ఇవ్వాలన్నా పగ తీర్చాలన్నా ఎవరు చేస్తారట? దేవుడే. కాబట్టి మీకు కోపం వచ్చినప్పుడు పలానా వాళ్ళు నశించిపోవాలి, నాశనం అయిపోవాలి, లేకపోతే వాళ్ళని ఏదో చేయాలని మీరు పగ తీర్చుకోవడానికి ముందుకు వెళ్ళబోకండి. మనల్ని సృష్టించిన వాడు, మన పిలిచిన వాడు, మన వెంట ఉండి నడిపించేవాడు అంటాడు, నువ్వు తీర్చుకోవాల్సిన అవసరం లేదు. దాంట్లో నీతి న్యాయం ఉండినట్లయితే, నిన్ను హింసించి నిన్ను నష్టం చేసి నిన్ను దూరంగా పెట్టినట్లయితే వాళ్ళ మీద పగ తీర్చుకునే వంతు నాది. వదిలేయండి మీరు. యూ జస్ట్ గివ్ ఇట్ టు ద లార్డ్. ఒకవేళ మీకు కోపం వచ్చి మనుషుల మీద పగ తీర్చుకోవడానికి వెళ్ళినట్లయితే ఎంతమంది వెనక మీరు వెళతారు, ఎన్ని సందులు మీరు తిరుగుతారు, ఎన్ని ఇళ్లకు ఎంతమంది వ్యక్తుల దగ్గరకు మీరు వెళ్తారు. మీకు పడిన వాళ్ళందరి దగ్గరికి మీరు కక్ష కార్పణ్యం పెట్టుకున్నట్లయితే, వాళ్ళని సాధించాలి అని మీరు పూనుకున్నట్లయితే, మీ దగ్గర ఉన్న రీసోర్సు, మీ దగ్గర ఉన్న సమయము, మీకున్న పలుకుబడి, మీ సామర్థ్యం సరిపోతుందా? సరిపోదు. మరి ఏం చేయాలి? ఏం చేయాలంటే, మనకంటే రీసోర్స్ పర్సన్ వాడు ఉన్నాడు, మనకంటే సామర్థ్యం గల ఒక ఆయన ఉన్నాడు, మనల్ని పిలిచినవాడు, కాచినవాడు, వెంట ఉండి నడిపించే దేవుడు ఉన్నప్పుడు మీరు పగ తీర్చుకోవాల్సిన అవసరం లేదండి. ఆయన చేతులు పెట్టండి. అది ఆఫీస్ స్థానంలోనే కానీ, చదువుకునే ప్రాంతంలోనే కానీ, ఉద్యోగం చేసే ప్రాంతంలోనే కానీ, వ్యాపారం చేసేడు కానీ, కుటుంబ స్థానంలో కానీ, ఏ పరిస్థితుల్లో అయినా మీరు చేయవలసిన పని ఏంటంటే, మీకు కోపంలో నుంచి వాళ్ళ మీద పగ తీర్చుకుంటా, వాళ్ళని చంపుతా, ఏళ్ళని చంపుతా, వాళ్ళని నష్టం చేస్తాను అనడం అనుకోవడం కంటే ప్రార్థన చేసి దేవునికి వదిలిపెట్టండి. దేవుడు తగిన సమయం ముందు, తగిన కాలం ముందు ఆయన ఏం చేయాలో, ఎలా చేయాలో, ఎప్పుడు దేన్ని చేయాలో ఆయన చేస్తాడు. యోసేపుని తీసుకెళ్ళి ఒక్కసారిగా నా అన్నలను ఎగురుకుంటూ వెళ్ళాడు. ఎగురుకుంటూ వెళ్ళినాయన్ని తోసవతలు పారేశారు గోతులోనికి. ఆ తర్వాత ఏం జరిగింది? అక్కడి నుంచి ఒక ఇంటికి, అక్కడి నుంచి మరొక చోటకి, అక్కడి నుంచి జైలుకి. ఆ తర్వాత కానీ తను పైకి రాలేకపోయాడు. పైకి వచ్చిన తర్వాత జరిగింది ఏంటి? అన్నలు వచ్చారు. వీళ్ళు నన్ను గోతులో తోసేశారు, నన్ను బానిసగా చేశారు, నేను నష్టపోయేటట్టు చేశారు, నా కుటుంబాన్ని దూరం చేశారు, నా తండ్రిని దూరం చేశారు, నాకు తండ్రి ప్రేమను లేకుండా చేశారు, యవనస్తుడిగా ఇంట్లో అల్లారు ముద్దుగా పెరగవలసిన నన్ను తీసుకెళ్లి గోతులో పడేసి బానిసం చేశారని చెప్పి అన్నల మీద రండి మీ అంత చూస్తా అని అన్నాడా? వారికి కావలసిన దానికంటే ఎక్కువ తిండి గింజలు ఇచ్చి పంపిస్తా. తన తమ్ముడు ఒకడు ఉన్నాడని తెలుసుకొని అతన్ని తన వెంట పెట్టుకొని అన్నల్ని పంపించి
తన తండ్రిని రప్పించుకుంటాడు. అందరి మీద మెడ మీద పడి ఏడుస్తాడు. తన కక్ష తీర్చుకునే అవకాశం ఉండినప్పుడు, తన పగ తీర్చుకునే అవకాశం ఉన్నప్పటికీ, తన కోపమును మనసులో ఉన్న కష్టమును తీర్చుకునే అవకాశం ఉండినప్పటికీ ఆ పని చేయడు. యోసేపుని ఇప్పటికీ మనం మాట్లాడుకోవడంలో గల కారణం ఏంటంటే, తాను తన తండ్రి అయిన దేవునికి అప్పచెప్పి తను ఏం చేయగలడో అంతవరకు చేశాడు. 4వది, చాలాసార్లు చాలా మందికి మనం సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తాం, కానీ నేను అంటాను, ముందు మీరు సహాయం చేసుకోండి. అదేంటండి అలా అంటారు? నేను అంటలేదు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తాం, ముందు నీ కంటిలో ఉన్న నలుసును తీసి ఎదుటి వాళ్ళ కంటిలో ఉన్న దూలాన్ని తీయమన్నాడా? ముందు మన కంటిలో ఏముందంట? దూలం ఉందంట. పెద్ద దూలం ఉంది. దూలం అంటే ఏంటో తెలుసుగా మీకు? మా చిన్నప్పుడు మేము ఒంటి నెట్టాడు ఎళ్లలో ఉండేవాడు. ఆరుంబాతికి లేదు, మధ్యలో పెడతాం కదా పాకలకి దూలం. లేదు, చుట్టూత వెయిట్ మోయడానికి పెట్టే దూలం. దూలం అంటే ఏదో చిన్న కర్ర ముక్క కాదు, లేదా వెంట్రుక వాసిలాగా ఉన్న చిన్న అది కాదు, నలుసు కాదు, పెద్దది లాగ్ అనమాట. ఎంత ఎత్తున అంత లావున ఉంటది. నీ కంటిలో ఉన్న దూలమును తీసుకో. తర్వాత ఎదుటోళ్ళ కంటిలో. 5వది, నో వెన్ యు నీడ్ టు విత్డ్రా. మీరు ఎప్పుడు వెనక్కి తగ్గాలో తెలిసి ఉండాలి. వాళ్ళు 10 అన్నారు, నేను 20 అనద్దా మాటలో. నేనంత తెలివి తక్కువ అన్నా, నేనంత చేతకాను ఉన్నా, ఎట్టండి మాట్లాడుతూ ఉంటాం. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు అది దేవుని చిత్తమో కాదా, దేవుని వాక్య ప్రకారం ఉందా లేదా, అసలు మనం చేయగలిగిందా, చేసేదా, చెయ్యందా, చేయకూడదా అన్న ఆలోచన చేసి, అయ్యో నేను ఎంతకంటే ఎక్కువ మాట్లాడకూడదు, ఎంతకంటే ఎక్కువ కోపం ప్రదర్శించకూడదు, ఎందుకంటే ఎక్కువ గొప్పలు చెప్పుకోకూడదు. ఐ హ్యావ్ టు డ్రా ఎ లైన్ హియర్. ఇక్కడ ఈ సందర్భంలో నుంచి నేను వెనక్కి రావాలి, వెనక్కి తగ్గాలి. పేతురు కోపం వచ్చేసింది ప్రభు అని పట్టుకోగానే. మా గురువు గారిని పట్టుకుంటావా, కత్తి తీసి ఇట్టనగానే చెవి వెళ్ళి అవతల పడద్దు. అవునా? ప్రభు వారు ఏమంటాడు? అంతా దుందుడుకుతనం మంచిది కాదబ్బాయి. వెంటనే చెవి తీసి అంటించి అక్కడ ఒక అద్భుత కార్యం చేసి పదండి. ఆయన రక్షించుకోదలుచుకున్నట్లయితే పేతురు అవకాశం అసలు ఉందా, అవసరం ఉందా? అక్కడ గుర్తుపెట్టుకోండి, తగ్గి ఉండటం చేతగానితనం కాదు. మాట్లాడగలిగి కూడా మాట్లాడకుండా ఉండటమే ఘనమైనది, బలమైనది. బలమైన వాళ్ళు మాత్రమే చేయగలిగిన గొప్ప పని. శక్తి ఉండి కొట్టకుండా ఉండడం, అవకాశం ఉండి సాధించకుండా ఉండడం, ఎదుటి వాళ్ళని నష్టపరచగలిగిన సామర్థ్యం ఉండి పోనీలే తెలియక అన్నారు అని చూసి చూడనట్లుగా ఉండటం అనేది ప్రతి ఒక్కడు చేయలే. అలా చేయగలిగిన వాడు గొప్ప మనిషి. వాళ్ళు విశ్వాసి స్థానంలో నుంచి మెట్టెదిగి శిష్యులుగా ఎదిగారని నేను చెప్పగలుగుతాను. కారణం ఏంటంటే క్రీస్తు స్వరూపంలోనికి వెళుతున్నారు వాడు. మార్కు సువార్త 6వ అధ్యాయము 31వ వచనం, అప్పుడు ఆయన, మీరు ఏకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెం సేపు అలసట తీర్చుకొనుడని చెప్పెను. ఏలయనగా అనేకులు వచ్చుచూ పోవచ్చు నుండినందున భోజనము చేయుటకైనను వారికి అవకాశము లేకపోయాను. ఏంటి పిలుపు? ఏంటి ఇక్కడ పిలుపు? ఏంటంటే మీరు ఏకాంతముగా ఉండండి. కొన్ని సందర్భాలలో పుల్ యువర్ సెల్ఫ్ అవుట్. మీరు చేస్తున్న పనిలో నుంచి, ప్రజల్లో నుంచి, మీ బిజీ లైఫ్లో నుంచి, కష్టాల్లో నుంచి, ఆలోచన, పుల్ యువర్ సెల్ఫ్ అవుట్. మిమ్మల్ని మీరు కొంతగా బయటకు తీసుకుని రండి. మిమ్మల్ని మీరు కొద్దిసేపు మీ వాటిలోంచి బయటకు విత్డ్రా యువర్ సెల్ఫ్ ఫ్రమ్ సమ్టైమ్స్. కొన్ని సందర్భాలలో మీరు బిజీ లైఫ్లో నుంచి బయటపడాలి. ఇది నా సమయము అన్న సమయం మీకు ఉండాలి. గుర్తుపెట్టుకోండి, లేదంటే బర్న్అవుట్ అయిపోతారు, పనులు చేయలేం, విసుగొచ్చేస్తుంది. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు విత్డ్రా చేసుకుంటారో, మీ ఆలోచనలోంచి, భావోద్రేకాల నుంచి, పనుల్లోంచి విత్డ్రా చేసుకుని కాసేపు ఏకాంతంగా లేదు కుటుంబంతో దగ్గరగా గడుపుతారో, అప్పుడు మీరు కొంత రిలాక్స్ అవుతారు, మీ మైండ్ రిలాక్స్ అవుతుంది. ప్రభువారు అన్నాడు, బిజీగా గడపద్దయా, పుల్ యువర్ సెల్ఫ్ అవుట్. రండి అరణ్య ప్రదేశానికి, ఎవరు లేని ప్రాంతానికి వెళ్దాం పదండి. అక్కడ కాస్త భోజనం చేసే సమయానికి రెస్ట్ తీసుకుందాం అని పిలుపునిస్తాడు. ఎవరంటాడు? చాలా మంది అభిప్రాయం ఏంటంటే, నేను లేకపోతే వీళ్ళు ఏం చేయలేరండి, నేను లేకపోతే అసలు ఏం జరగదండి. అదంతా శుద్ధ అబద్ధం. మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. ఎందుకంటే మనం ఉన్నా లేకపోయినా వెళ్తూనే ఉంటాయి. మనం లేకపోతే ప్రపంచం ఆగిపోద్దాం అనుకోవడం, కుటుంబం ఆగిపోద్దాం అనుకోవడం పెద్ద, అది మనల్ని మనం మోసం చేసుకోవడమే. 6వది, పాజ్ ఇన్ క్వైట్ టు ప్రే అండ్ థింక్. మీ కోపాన్ని ఎక్కడ అంచుకోవాలంటే కొద్దిసేపు మీరు మౌనంగా కూర్చొని ప్రార్థన చేయండి. కీర్తన 4:4, భయము నుండి పాపము చేయకుడి, మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరకుండుడి. ఏం చెప్తున్నాడు? నిద్ర పట్టలేదు మీకు, అప్పుడు ఏం చేయాలి? లేచి హడావుడిగా ఏదో ఒకటి చేయనక్కర్లా. గివ్ a rest to the body, and at the same time if you are away, spend time with God.
మనశ్శాంతిగా ఆలోచించేయండి, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థన చేయండి, అడగండి, వాళ్ళ గురించి వీళ్ళ గురించి అడగండి, మీ గురించి మీరు అడగండి, మీరు చేసిన పనుల గురించి ఆలోచించేయండి. నేను అలా చేశాను, ఎలా చేశాను, ఆ మాట నన్ను ఏమాట. డూ అండ్ థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తాం, హన్నా ఏం చేసిందంట? మౌనంగా కూర్చుని రోదన చేశాను. దేవుణ్ణి అడిగేది, నాకు కుమారుణ్ణి ఇవ్వు, నాకు సంతానాన్ని ఇవ్వు. మౌనంగా కూర్చుని ఎప్పుడు ఒకటే రోదన, ఒకటే మాట, ఒకటే ఆలోచన, ఒకటే విషయం. నాకు పుత్రుణ్ణి ఇవ్వు, నీకు ఇస్తా. సాధించిందా? ఏకాంతముతో చేసే ప్రార్థన అండి, దానికి ఆ శక్తి ఉంది, దానికి ఆ విలువ ఉంది. ఎందుకంటే మీ మనసులో నుంచి వచ్చే ప్రార్థన. అప్పుడప్పుడు ఆగండి, ఆగి ప్రార్థనలో గడపండి. మీ బలహీనతను గురించి ఆలోచన చేయండి. 7వది, స్టే కామ్. ఎదుటి వాళ్ళు మిమ్మల్ని రెచ్చగొట్టినప్పుడు, రెచ్చిపోయే సందర్భాలు వచ్చినప్పుడు, మాట పెరుగుతున్నప్పుడు, ఏది పడితే అది నోట్లోంచి వస్తుందేమో అన్న సందర్భం వచ్చినప్పుడు, భర్త అరుస్తుంటే భార్య, భార్య అరుస్తుంటే భర్త మౌనంగా ఉండండి. ఇద్దరు అరుచుకుంటే ఇల్లు గోలగోలగా ఉంటుంది. పిల్లలు డిస్టర్బ్ అయిపోతారు. పిల్లలు అరుస్తున్నారు అనుకోండి, పేరెంట్స్ కూడా కామ్గా ఉండండి. ఎదుటివాని కోపం వచ్చినప్పుడు ఆ కోపాన్ని రెచ్చగొట్టేటట్లు మాట్లాడకుండా మౌనంగా ఉండడం ప్రాముఖ్యం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19 నుంచి 20 వచనాలు చూస్తే, నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడివాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించటకు నిదానించిన వాడునై ఉండాలి. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కోపానికి నిదానించాలి, మాట్లాడడానికి కూడా నిదానించాలి. స్టే కామ్. ఒక రోజున ప్రభువాన్ని ఇరికిద్దామని పరిసయ్యులు చాలా తెలివిగా వచ్చి, మనమందరం రోమా ప్రభుత్వం కింద ఉన్నాం కదా, నేను ట్యాక్స్ కట్టవా అని అడిగాడు. ఆయన చాలా కాముగా అక్కడ ఒక దేనారుని ఇమ్మని, దీని మీద ఎవరి బొమ్మ ఉంది? సీజర్ ఆగుస్తు బొమ్మ. సీజర్కి ఇవ్వండి అన్నాడు. దేవునికి ఇవ్వమన్నాడు. ఆ కామ్నెస్ ఉంది చూసారా, ఆ స్టేయింగ్ కామ్, అది మీకు ఎలా మాట్లాడాలన్న జ్ఞానాన్ని ఇస్తుంది. మాట్లాడడానికి నిదానించండి. మిమ్మల్ని ఎవరో ఏదో అనేసారని కోపపడి, మీ కోపాన్ని, మీ ఆక్రోశాన్ని తొందరపడి మీరు మాటల రూపంలో బయట ఉన్నారనుకోండి, నష్టం మీకే. 8వది, ఆస్క్ ఏ క్వశ్చన్. సామెతలు 20వ అధ్యాయము 5వ వచనం, నరుని హృదయములోని ఆలోచన లోతు నీళ్ల వంటిది, వివేకము గలవాడు దానిని పైకి చేదుకొనును. ఆలోచనలు చాలా వస్తాయి, కానీ జ్ఞానవంతుడు ఏం చేస్తాడంట? వివేకము గలవాడు ఏం చేస్తాడంట? ఎంత అవసరం అంతే తోడుకుంటాడు. మిమ్మల్ని మీరు ఓ ప్రశ్న అడుక్కోవాలి, అసలు నేను కోపం ఎందుకు పడాలి? దీనివల్ల నాకు కలిగే ఉపయోగం ఏంటి? దీనిని నా కోపాన్ని ఎంత బాగా ప్రదర్శిస్తాను, అరుస్తాను, చేస్తాను, కానీ దీనివల్ల నాకు వచ్చే ఉపయోగం ఏంటి? లేదు. దీనివల్ల నేను ఏమైనా సాధిస్తున్నానా? పోనీ దీనివల్ల నేను కోల్పోయేది ఏంటి? నాకు తెలిసి కోపంలో గొడవ పడే దాంట్లో కోల్పోయేది ఎక్కువ ఉంటుంది, అని కలిసి వచ్చేది ఏముంటుంది చెప్పండి? యోనాని భలే ప్రశ్న అడుగుతాడు దేవుడు. యోనా 4:4. ఆయన గారు ఒక పాదును పాకిచ్చాడట. ఈయన తెల్లారలేసి చూసేపటిగా చచ్చిపోయింది. యోనాకు కోపం వచ్చేస్తుంది. చూడండి, అప్పుడు దేవుడు యోనాను అడుగుతాడు, దేవుడి మీద ఎవరు కోపించుకున్నారు? యోనాకి దేవుడి మీద కోపం వచ్చింది. ఏంటి నువ్వు నా మీద కోప్పడే అంత గొప్పోడువా అని చెప్పి ఆయన మీద చిర్రెత్తుకుని, ఆయన మీద లేచి కొట్టడానికి, చేయడానికి, శిక్షించడానికి ముందుకెళ్ళా అడుగుతాడు దేవుడు. ఏమని? అందుకు యెహోవా, నీవు కోపించటం న్యాయమా? ఏమయ్యా, నీకు అసలు కోపం రావడానికి ఏమన్నా ఆస్కారం ఉందా? ఇది ఎంత న్యాయమో ఒకసారి నువ్వు ఆలోచన చెయ్యి యోనా. దేవుడు అంతటి వాడే, శక్తి కలిగిన వాడే, యోనాకి కోపం వచ్చిందని శపించకుండా చక్కగా మృదువుగా మాట్లాడుతుంది. ఏమండి, మనం కూడా మాట్లాడడం నేర్చుకుందామండి. లెట్స్ ఆస్క్ ఏ క్వశ్చన్. నీ కోపం రావడం సమంజసమేనా? భార్య మీ భర్తలను అడగండి, అసలు కోపం రావడానికి కారణం ఏమన్నా ఉందా? భర్త భార్యలను అడగండి, అసలు ఏముందిగా, నీకు ఎందుకే కోపం వచ్చింది? పిల్లల్ని, తల్లిదండ్రులు పిల్లల్ని, స్నేహితుల్ని అడగండి, తప్పేంటి. 9వది, మీ కోపాన్ని ఒక కథ రూపంలో బయట పెట్టండి. మీ కోపాన్ని, మీ ఆక్రోశాన్ని, మీ కష్టాన్ని, మీ మనసులో ఉన్న కష్టాన్ని ఓ కథ రూపంలో బయట పెట్టండి. 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 1 నుంచి చూస్తే, దావీదు దగ్గరకు వస్తాడు. మరి ప్రవక్త అయిన నాతానికి పిచ్చ కోపంగా ఉంటుంది దావీదు మీద. దేవుడికి చాలా ఆక్రోశంగా ఉంటుంది, చాలా కోపంగా ఉంటాడు. దావీదు చేసిన పనికి మాలిన పనికి దేవుడికి విపరీతమైన కోపం వస్తుంది. నాతాను పంపిస్తుంది, వెళ్ళి మాట్లాడు. నాతాను వస్తాడు. నాతాను వచ్చి ఏం చెప్తాడు? దేవుడు నిన్ను శిక్షిస్తానంటున్నాడు, దేవుడు నిన్ను అది చేస్తానంటున్నాడు, దేవుడు నిన్ను నాశనం చేస్తాడు, కొట్టేస్తాడు. ఏమంటలో వచ్చి ఏం చెప్పడం ప్రారంభించాడు? ఒక కథ చెప్పడం ప్రారంభించాడు. మనకున్న కోపాన్ని కూడా వ్యక్తపరిచే విధానంలో ఎదుటి వ్యక్తిని ఆకట్టుకునే అవకాశం. మీకు నచ్చలేదు, ఒక పద్ధతిలో చెప్పండి,
ఒక కథ చెప్పండి, మీరు ఎదుర్కొన్నది చెప్పండి, మీరు నష్టపోయింది చెప్పండి, మీ కాళ్ళకు అడ్డుపడేది చెప్పండి. కోపం వ్యక్తపరచడం కూడా రావాలి. 10వ, బీ ప్రిపేర్ టు స్పీక్ ద ట్రూత్ ఇన్ లవ్. మీరు నిజం చెప్పవచ్చు, మీ మాటలో సత్యం ఉండవచ్చు, కానీ ఆగ్రహంతో చెబితే దాని విలువ అంతగా అనిపించు. మీరు నిజమే చెప్పినా కానీ దాని విలువ ఎక్కడ పెరుగుతుందో తెలుసా? సౌమ్యంగా చెప్పినప్పుడు, ప్రేమతో చెప్పినప్పుడు. రైటే, ఇంట్లో ఉన్న పిల్లాడు చేసేది తప్పే, కానీ మనం చెప్పే టోన్ వాల్యూని బట్టి, మనం వాడే స్థాయిని బట్టి వాడు వింటాడు, లేదంటే అడ్డం తిరిగేస్తాడు. ఎఫెసీ పత్రిక 4:15 మనం చూస్తాం, యు స్పీక్ ద ట్రూత్ ఇన్ లవ్. మీరు ప్రేమతో సత్యమును ప్రకటించండి. 11వ, ఫర్గివ్. క్షమించండి. ఏదోలే, ఇసుకలో ఉండేదో మనలో మాట అన్నారు, చిరాకులో ఉండి మనలో ఏదో అన్నారు అని మౌనం వహించడం అత్యంత బలవంతులు చేసే పని. క్షమించడం చేతకాని వాళ్ళు క్షమించలేరు. ఎవరు క్షమించగలరో తెలుసా? చేతనైన వాళ్ళు, చేయగలిగిన వాళ్ళు, సామర్థ్యం ఉన్న వాళ్ళు మాత్రమే క్షమించగలరు. దేవుడు క్షమామూర్తి. ఎందుకంటే సర్వశక్తిమంతుడు కాబట్టి, అంత శక్తిమంతుడు అయ్యాడు కాబట్టే క్షమించగలుగుతున్నాడు. దేవుడు మనల్ని క్షమించడానికి పిలిచాడే కానీ ఎదుటి వాళ్ళ మీద కోపం తీర్చడానికి, ఎదుటి వాళ్ళని సాధించడానికి, ఎదుటి వాళ్ళని ముక్కలు చేయడానికి, ఎదుటి వాళ్ళని తిట్టడానికి, నాశనం చేయడానికి, వాళ్ళ మీద శాపనార్థాలు పెట్టడానికి దేవుడు మనల్ని పిలవలా. నేను క్షమిస్తున్నాను, వెళ్ళిపోమని స్త్రీకి చెప్తాడు. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని అందరూ రాళ్లు కొట్టి చంపాలని చూస్తే ఈయన మాత్రం ఏమీ అండు. క్షమ అన్నిటికంటే విలువైనది, బలమైనది. 12వ, ప్రార్థన. ప్రార్థనతో తండ్రికి అప్పగించుకోవడం, ప్రార్థనతో మనల్ని మనం ప్రభువుకి అప్పగించుకోవడం. ప్రభువా, నాలో ఈ కోపం ఒక శాతము తగ్గట్లేదు, నాలో కక్ష సాధించాలి, వీళ్ళని ఏదో ఒకటి చేయాలన్న పాలు తగ్గట్లేదు, వాళ్ళని శాపనార్థాలు పెట్టే ఆలోచన తగ్గట్లేదు, నాలో నోటి దురుసు తగ్గట్లేదు, నేను సాధించే గుణం తగ్గట్లేదు, నేను నాలో ఉన్న కోపాన్ని అణుచుకోలేకపోతూ ఉన్నాను, చిరుపురులాడుతూ ఉన్నాను, ఎప్పుడు విసుక్కుంటాను, ఎప్పుడు తిడతానే ఉంటాను, నాలో ఇది తగ్గట్లేదు ప్రభువా, తగ్గట్లేదు నాయనా, నాకు సహాయం చేయండి తండ్రి అని దేవుడిని అడిగితే అప్పుడు దేవుడు మనకు ఆయన కృపతో సహాయం చేసేవాడే ఉన్నాడు. మనలో కోపం తగ్గకపోవడానికి ఒక కారణం ఏంటో తెలుసా? మనలో పాపము పెరుగుతూ ఉంటే కోపం శాతం కూడా పెరుగుతుంది. ఆక్రోశము, ఆందోళన, ఆదుర్ద, ఆవేశము పెరుగుతూ ఉంటాయి. ఎందుకో తెలుసా? మనలో ఆ బలహీనత, పాపం అనేది పెరుగుతూ ఉంటే కోపము స్థాయి కూడా పెరుగుతుంది. అసహనము, కోపము, ఆక్రోశము, ఆందోళన, తర్వాత ఆవేశము, ఇవన్నీ పాపములో నుంచి వచ్చిన ప్రతిరూపాలే. కోపము దేవుడిచ్చిన గిఫ్టే కావచ్చు, వరమే కావచ్చు, కానీ అది ఒక స్థాయి పెరిగితే మాత్రం మనల్ని అది ఖచ్చితంగా పట్టి పీడిస్తుంది. మనము ఈ రోజున ప్రత్యేకించి ఈ ఆవేశం అన్నదాన్ని, కోపం అన్నదాన్ని దేవుని సన్నిధిలో, ఈ భావోద్రేకాలను దేవుని సన్నిధిలో పెడదాం. తండ్రి, నాకు కోపం అధికంగా ఉంది, నాలో ఆవేశంగా అధికంగా ఉంది, దీన్ని అణుచుకోవాలి. నా పిల్లలు నష్టపోతున్నారు, నా ఇంటి ఆవిడ, నా భర్త నష్టపోతూ ఉన్నారు, నా స్నేహితులు నష్టపోతూ ఉన్నారు, నేను నష్టపోతూ ఉన్నాను, రిలేషన్షిప్స్ విషయాల్లో ప్రభా ఇది వీక్ అయిపోతున్నాను, పలానా వాటి విషయాల్లో నేను మరింత బలంగా ఉండలేకపోతూ ఉన్నాను, నాతో స్నేహం చేయడానికి అందరూ దడుస్తూ ఉన్నారు, నాతో మాట్లాడడానికి భయపడుతూ ఉన్నారు, నన్ను విసుక్కుంటున్నారు, నన్ను దూరం పెడుతున్నారు అని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. మనల్ని మనం మన బలహీనతలను ఒప్పుకుందామండి. మృదుగా మాట్లాడడం నేర్పించు ప్రభువా, నా కోపాన్ని వ్యక్తపరచడం నేర్పించిన ఆయన, క్షమించడం నేర్పించు తండ్రి, ప్రార్థన చేయడం నేర్పించు, వీటిలోంచి బయటికి రావడం నాకు నేర్పించు. ఒక వివేకవంతుడి లక్షణము, ఒక జ్ఞానవంతుడి లక్షణం నాకు నేర్పించిన ఆయన, నేను మూర్ఖుల్లాగా కోపదారిలాగా ఉండదలుచుకోవట్లేదు. ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో అడిగితేనండి దేవుడు మనల్ని బలపరుస్తాడు. మీరు ఎంత మృదువుగా మాట్లాడితే అంతమంది జనులను సంపాదించుకుంటారు. రాసి పెట్టుకోండి. మీరు ప్రపంచాన్ని సాధించగలుగుతారు. ప్రపంచంలో ఉన్న వ్యక్తులు మీకు అనేక మంది స్నేహితులుగా ఉంటారు. కారణం ఏంటంటే మీతో మాట్లాడితే మాటల్లో తీయదనం వినబడుతుంది. మీతో మాట్లాడినప్పుడు మాటల్లో నుంచి ఒక సంతోషకరమైన మాట, మీ మాటల్లో నుంచి ఒక ఎంకరేజ్మెంట్ వర్డ్, మీ మాటల్లో నుంచి ఏదో తెలియని తీయదనము, సంతోషము, ఆనందము, ఒక విధమైన ఎమోషన్ బయటకు వస్తూ ఉంటే ప్రజలు మనతో మాట్లాడడానికి వెంపర్లాడుతూ వెంటబడి వస్తారు. అంతేగాని చిరుపిరులాడితే అజీ అంటే ఎవరు మీ వెనక వస్తారు చెప్పండి?